మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 975 కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించారని, మెడికల్ కళాశాల నిర్మాణాలకు జగన్ హయాంలో రాష్ట్రం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. జగన్ కట్టిన మెడికల్ కళాశాలల్లో కేవలం భవనాలు మాత్రమే కట్టి రంగులు వేసి ప్రారంభించారని అన్నారు. జగన్ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కోసం ఇంకా 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు. పీజీ కాలేజీల నిర్మాణానికి గతంలో కేంద్రం ఇచ్చిన నిధులు జగన్ మళ్లించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలను నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని పేర్కొన్నారు. సామాన్యుడిపై ఎటువంటి భారం లేకుండా మెడికల్ కళాశాల నిర్మిస్తారని, ఇప్పుడున్న ఫీజులతోనే కొత్తగా నిర్మించే మెడికల్ కళాశాలలు నడుస్తాయని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ 17 కాలేజీలు కూడా ఆయన చెప్పినటువంటి వాస్తవం ఎటువంటిది లేదనే సంగతి కూడా నేను అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ 5 ఏళ్ల కాలంలో 17 కాలేజీలు శాంక్షన్ చేశాము, 17 కాలేజీలు శాంక్షన్ చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో కేవలం బిల్డింగ్లు మాత్రమే కట్టారు, కానీ దానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా ఇవ్వలేదనే సంగతి కూడా చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా పీజీల కోసం ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న కాలేజెస్కి పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది. అది వర్క్ స్టార్ట్ చేసామని చూపించి ఆ నిధులు కూడా ఈరోజు డైవర్ట్ చేసి ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పీజీ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బాధ్యతను కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి ఆ ఫండ్స్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది.